చాలా మంది వివాహంలో చాలా అడ్డంకులు వచ్చేస్తున్నాయని, సంబంధాలు దగ్గర వరకు వస్తున్నాయి కానీ కుదరడం లేదు అని ఇంట్లో వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ఎవరికైతే వివాహం జరగడం లేదో వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో అయితే మనము ఎటువంటి జ్యోతిష్య సలహాలు ఇవ్వడం లేదు. ఈ ఉంగరం పెట్టుకో అంత సరిపోతుంది అని చెప్పడం లేదు. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే విషయాలు అన్నీ కూడా గరుడ పురాణంలో రాసి ఉన్న విషయాలు. మన ఋషిమునులు వేల సంవత్సరాల క్రితమే చెప్పినవి. అవి ఈ రోజుకు కూడా నిజమవుతూ ఉన్నాయి. ఈ విషయాలను విన్నప్పుడు మీరు మొదటిసారి అర్థం చేసుకుంటారు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంది. ముందుగా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుందాం. గరుడ పురాణం అని వినగానే చాలా మంది మనసులో వస్తుంది, దీనిని మరణం తర్వాత చదువుతారు, ఇది భయానక గ్రంథము. ఇది చాలా తప్పు. గరుడ పురాణం మరణం గురించి మాత్రమే మాట్లాడదు. ఈ పురాణం పూర్తి జీవితానికి ఒక కొలమానం. జననం నుండి మరణం వరకు, కర్మ నుండి సంబంధాల వరకు. ఇందులో విష్ణువు తన వాహనమైన గరుడకు జీవిత గూఢ రహస్యాలు చెప్పారు. మరియు ఆ రహస్యాల్లో ఒకటి వివాహం. పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మిలనం కాదు. గరుడ పురాణం చెప్తోంది, పెళ్లి ఒక కాస్మిక్ ఈవెంట్. రెండు ఆత్మలు మళ్లీ కలయిక. ఇది మునుపటి జన్మలో ఏదో ఒక కారణంగా అసంపూర్తిగా మిగిలిపోయింది. ఆ కాస్మిక్ టైమింగ్ సరిపోకపోతే పెళ్లి ఆగిపోతుంది. గరుడ పురాణంలో కర్మ గురించి చాలా స్పష్టంగా రాశారు. మనం ఈ జన్మలో చేసేది తదుపరి జన్మలో వస్తుంది. మనం మునుపటి జన్మలో చేసినది ఈ జన్మలో వస్తుంది. ఇప్పుడు ఆలోచించు, ఒకవేళ మునుపటి భాషలో ఎవరితోనైనా వాగ్దానం విరమించి ఉంటే, ఎవరి నమ్మకం విరమించి ఉంటే, ఏవైనా సంబంధాల్లో మోసం చేసి ఉంటే దాని ఫలితం ఈ జన్మలో వస్తుంది. మరియు ఆ ఫలితం ఏమవుతుంది? సంబంధాలలో అడ్డంకులు. ఇది వినగానే మీ మనసులో ఒక ఆలోచన వచ్చేస్తుంది, నేను ఏమీ చెయ్యలేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ముందు జరిగిన విషయాలు మనకేమీ గుర్తుండవు, కానీ మన ఆత్మ వీటన్నింటినీ గుర్తుంచుకుంటుంది. గరుడ పురాణంలో మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు, కర్మ భారం అని. దానికి సంస్కారం జరగకపోతే అది తొలగదు. అంటే కేవలం పూజ చెయ్యడం వల్ల కాదు, నిజాయితీగా తన తప్పులను అంగీకరించడము, ఇతరులను క్షమించడము మరియు తనను తాను క్షమించడము, ఇదే నిజమైన సంస్కారం. నీ పెళ్లి ఆగిపోతుందంటే ఒక పని చెయ్యి. ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు మనసులోనే నిన్ను బాధ పెట్టిన అందరినీ క్షమించు, మరియు నువ్వు బాధ పెట్టిన వారి కోసం నువ్వు క్షమాపణ కోరుకో. చూడు ఏమవుతుందో. ఇప్పుడు మనము చాలా తక్కువ మందికి తెలిసిన విషయం గురించి మాట్లాడుకుందాము. పితృదోషం. గరుడ పురాణంలో దీని ప్రస్తావన చాలాసార్లు వస్తుంది. పితృదోషం అంటే పూర్వీకులు అసంపూర్తి శక్తి. ఇది మన జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ సైంటిఫిక్ గా కూడా దీనికి ఒక రకంగా మనము అర్థం చేసుకోవచ్చు. ఏపీజెనెటిక్స్ అధ్యయనాలు చెప్తాయి, మన పూర్వీకులు భావోద్వేగ ట్రమాలు మన డిఎన్ఏలో రికార్డ్ అవుతాయి. అంటే వారి నొప్పి, వారి అసంపూర్తి కోరికలు ఏదో ఒక రూపంలో మన జీవితంలోనికి వస్తాయి. గరుడ పురాణం చెప్తోంది, ఒకవేళ ఇంట్లో ఏ పూర్వీకుని మరణం తర్వాత సరి అయిన అంత్యక్రియలు జరగకపోతే, ఎవరైనా కుటుంబం నుండి వేరు చేసి ఉంటే, పేరు తీసుకోకపోతే, లేదా ఇంట్లో ఎవరైనా పెద్ద అన్యాయం జరిగి ఉంటే, ఆ కుటుంబంలో తరువాతి తరాల వివాహాల్లో అడ్డంకులు వస్తాయి. నేనైతే మిమ్మల్ని భయపెట్టడం కోసం చెప్పడం లేదు, ఎందుకంటే దానికి పరిష్కారం కూడా గరుడ పురాణంలో ఇచ్చారు. శ్రాద్ధం చెయ్యి, పితృతర్పణం చెయ్యి. నువ్వు స్వయంగా చెయ్యలేకపోతే ఏదైనా పండితులతో చేయించుకో. నీ పూర్వీకులను గుర్తు చెయ్యి, వారి ఆత్మకు శాంతి లభిస్తుంది. మీ జీవితంలో అడ్డుగా వస్తున్న విషయాలు అన్నీ కూడా తొలగిపోవడం ప్రారంభమవుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం కొంచెం కఠినమైనది, కానీ అవసరమైన విషయం. గరుడ పురాణం చెప్తోంది, మన స్వభావం కూడా మన వివాహంలో అడ్డంకిగా మారవచ్చు. అహంకారం. నాకు తెలుసు. ఇది వినగానే మనసు అంటుంది, అరే నాకు అహంకారం లేదు. కానీ ఆగు. అహంకారం అంటే కేవలం నేను పెద్దవాడిని అనేది కాదు. అహంకారం అంటే నా స్టాండర్డ్ చాలా ఎక్కువ, నాకు ఎవ్వరూ సరిపోరు, నేను కాంప్రమైజ్ అవ్వను, నా భాగస్వామి పర్ఫెక్ట్ గా ఉండాలి. గరుడ పురాణం చెప్తుంది, ఇతరులలో దోషాలు చూసే వ్యక్తి తన జీవితంలో ఆ దోషాలను ఆహ్వానిస్తాడు. అంటే మనం ఎంత ఎక్కువగా ఆ ఎనర్జీని ఆకర్షిస్తామో. నిజాయితీగా ఒక్క ప్రశ్నను నిన్ను నువ్వు అడుగు. నీ పెళ్లి గురించి నువ్వు అంత షరతులు పెట్టుకున్నావా? నువ్వు పెట్టుకున్న ఆ షరతుల వలన
భావన నిన్ను నువ్వు బంధించుకుంటున్నావు. నీ కళ్ళు మూసుకుపోతున్నాయి. ప్రేమను అందుకోవడానికి నిన్ను నువ్వు సిద్ధంగా భావించడం లేదు. ప్రశ్నలు అసౌకర్యంగా ఉంటాయి, కానీ వీటి సమాధానాలు నిజమైన మార్పుని తెస్తాయి. గరుడ పురాణం చెప్తోంది, తనను తాను తెలుసుకున్నవాడు ముందుగా తనను తాను ప్రేమించడం నేర్చుకుంటాడు. తనను తాను ప్రేమించే వ్యక్తికి తన జీవితంలో ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మన చేతులలో లేని కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం గురించి మనం మాట్లాడుకుందాము. గరుడ పురాణంలో నవగ్రహాల ప్రస్తావన వస్తుంది. మనం వివాహంపై వాటి ప్రభావం, ముఖ్యంగా శుక్రుడు, కుజుడు, శుక్రగ్రహం ప్రేమ, వివాహాలు మరియు సంబంధాలకు కారకము. మన జాతక చక్రంలో శుక్రుడు బలహీనంగా ఉన్నా లేదా పాపగ్రహాలతో పీడితమైన వివాహంలో అడ్డంకులు వస్తాయి. తరువాత కుజుడు, ఆయననే మంగళుడు అని అంటారు. ఆయన 1వ స్థానంలో, 4వ స్థానంలో, 7వ స్థానంలో లేదా 8వ స్థానంలో లేదా 12వ స్థానంలో ఉన్నట్లయితే దానిని మాంగలిక దోషము అంటారు. మరియు ఇది వివాహంలో ఆలస్యము లేదా కొన్ని రకాలైన సంఘర్షణలకు కారణం కావచ్చు. కానీ ఇది చాలా ముఖ్యం. గరుడ పురాణం ఇలా చెప్పదు, గ్రహాలు నీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయని. గరుడ పురాణం చెప్తోంది, గ్రహాలు కేవలం సంకేతాలు ఇస్తాయి, నిర్ణయం చెయ్యవు. వాతావరణ సూచన ఎలా అయితే వర్షం వచ్చే అవకాశం ఉంది అని చెప్తుందో ఆ విధంగా. కానీ నువ్వు గొడుగు తీసుకువెళ్ళవచ్చు. గ్రహాల ప్రభావం నీ కర్మతో తగ్గవచ్చు, నీ భక్తితో తగ్గవచ్చు. మరియు గరుడ పురాణంలో చాలా పరిహారాలను కూడా ఇచ్చారు. శుక్రవారం లక్ష్మీ పూజ, మంగళవారం హనుమంతుడి ఉపాసన. ఈ ఆచారాలు కేవలం ఏదో చేస్తూ ఉండాలని కాదు, వీటి వెనక ఒక సైకలాజికల్ మరియు స్పిరిచువల్ లాజిక్ ఉంది. ఇవి నిన్ను ఒక ఇంటెన్షన్లోనికి యాంకర్ చేస్తాయి. మరో విషయం గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇంటి ఎనర్జీ. ఒకవేళ ఇంట్లో తల్లిదండ్రుల మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటే, ఇంటి వాతావరణం నెగిటివ్గా ఉంటే, ఇంట్లో ఎవ్వరికీ గౌరవం లేకపోతే ఆ ఇంట్లో వివాహాలు ఆగిపోతాయి. గరుడ పురాణం చెప్తోంది, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు నివాసం ఉంటారు. అక్కడ దేవతల ఆశీర్వాదంతో మంగళ కార్యాలు జరుగుతాయి. అందువల్ల మీ ఇంట్లో ఎవ్వరికీ కూడా వివాహాలు జరగకుండా ఉన్నట్లయితే ఒకసారి ఇంట్లో ఎనర్జీని చెక్ చేసుకోండి. తల్లికి గౌరవం దొరుకుతుందా? ఇంట్లో పాజిటివిటీ ఉందా? ఏదైనా పాత గొడవలు ఉన్నాయా? చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద మార్పులను తీసుకుని వస్తాయి. గరుడ పురాణంలో చాలా లోతైన విషయం రాసి ఉంది. తన మనసులోని భయాన్ని గుర్తించని వ్యక్తి ఆ భయాన్ని తన జీవితంలోనికి ఆహ్వానిస్తాడు. ఆ భయంతోనే జీవిస్తాడు. పెళ్లి విషయంలో ఇది అత్యంత నిజము. ఆలోచించు, ఎంతమంది బయట నుండి చెప్తారు. గరుడ పురాణంలో చాలా లోతైన విషయం రాసి ఉంది. తన మనసులో భయాన్ని గుర్తించిన వ్యక్తి ఆ భయాన్ని తన జీవితంలో మళ్ళీ మళ్ళీ జీవిస్తాడు. మంచి సంబంధం కోసం వెతుకుతాడు, కానీ భయం చాలా ఉంటుంది. ఆ భయం అనేక రూపాలలో వస్తుంది. కొందరు భయం పెళ్ళైన తర్వాత పెళ్లి ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది, కొందరు జీవిత భాగస్వామి నన్ను వదిలేస్తే ఏం జరుగుతుంది, కొందరికి భయం నాకు వివాహం జరిగితే నా స్వేచ్ఛ పోతుంది, లైఫ్ లో మార్పులు వస్తాయి. మరికొందరికి ఇది వినగానే మీకు కూడా అనిపించవచ్చు, అన్కాన్షియస్ గా పెళ్లి కావాలి అని కోరుకోరు. ఎందుకంటే వారు తమ ఇంట్లో చూసిందే తల్లిదండ్రుల గొడవలు, సంబంధాలలో బాధ. అది వారి మనసులో ఒక డీప్ బిలీఫ్ ని సృష్టిస్తుంది. పెళ్ళంటే దుఃఖం. ఈ బిలీఫ్ కాన్షియస్ గా ఉండదు, మీకు తెలియదు కూడా. కానీ ఈ బిలీఫ్ నీ ప్రతి నిర్ణయంలో పనిచేస్తుంది. నువ్వు అన్కాన్షియస్ గా అలాంటి సంబంధాలను ఎంచుకుంటావు. విడిపోయేలా నువ్వు అందుబాటులో లేని వ్యక్తులను ఆకర్షిస్తావు. నువ్వు ప్రతి మంచి సంబంధంలో ఏదో ఒక లోపాన్ని తీస్తావు. గరుడ పురాణం దీనినే మానసిక కర్మ అంటుంది. మనం ఆలోచించేది కూడా కర్మే. కాబట్టి ఉపాయం ఏమిటి? మొదట నిన్ను నువ్వు అడుగు, నువ్వు నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, లేదా కేవలం ఇంటి వాళ్లను సంతోష పెట్టడం కోసం వెతుకుతున్నావా? రెండో విషయం, ఒకవేళ ఇంట్లో ఏదైనా బ్యాడ్ రిలేషన్షిప్ అనుభవం చూసి ఉంటే దానిని కాన్షియస్ గా రిలీజ్ చేసేయ్. అది నీ కథ కాదు. మూడవది, నీ భయాన్ని రాయి. ఒక డైరీ తీసుకో, రాసుకో. నాకు పెళ్లి వల్ల ఎటువంటి భయం కలుగుతుంది? భయం విజువల్ అయినప్పుడు అంత శక్తివంతంగా ఉండదు.
గరుడ పురాణం చెప్తుంది. మనసు శుద్ధమైనప్పుడు సంయోగాలు తనంతట అవే ఏర్పడతాయి. నీ మనసు సిద్ధమైతే భాగస్వామి తనంతట తానుగా వస్తారు. ఇప్పుడు ఒక కారణం. ఇంతకు ముందు నువ్వు ఒక కోణం నుండి ఆలోచించి ఉండకపోవచ్చు. గరుడ పురాణంలో రాసి ఉంది. వివాహంలో ఆలస్యానికి ఒక కారణం ఇది కూడా. ఒకవేళ మీరు గాని మీ ఇంట్లో ఎవరైనా కానీ ఏదైనా దేవీ దేవతలకు మొక్కుకుంటూ ఉంటారు. వాటిని పూర్తి చెయ్యకపోయినా కూడా చాలా మంది మొక్కుకుంటారు. నా కొడుకు బాగుంటే ఈ గుడిలో ఈ ప్రసాదం పెడతాను, అలా మొక్కుకుని ఉంటారు. ఏదైనా మంచి సంబంధం కుదిరితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించుకుంటాను. లేదా మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు ఏదైనా మొక్కుకుని మరిచిపోయి ఉండవచ్చు. గరుడ పురాణం చెప్తుంది దేవతలు మరిచిపోరు. ఒకవేళ మీరు ఆ విధంగా వాగ్దానం చేసి మరిచిపోయి ఉన్నట్లయితే అటువంటి ఇంట్లో శుభకార్యాలు జరగడానికి చాలా చాలా అడ్డంకులు వస్తాయి. ఇప్పుడు మీకు ఒక విషయం గురించి చెప్తాను. ఒకసారి ఒక కుటుంబం గురించి విన్నాను. అక్కడ 3 సోదరీమణులు. పెళ్లిలో చాలా చాలా ఆలస్యమవుతుంది. సంబంధాలు వస్తున్నాయి కానీ సంబంధాలు కుదరడం లేదు. జాతకాలు కుదరకపోవడమో లేదో ఏదో కారణాల వలన సంబంధాలైతే కుదరడం లేదు. అప్పుడు వారిని ఒక పెద్ద ఆయన అడిగారు, మీకు ఏవైనా మొక్కులు ఉండిపోయాయా అని. అప్పుడు తల్లికి గుర్తొచ్చింది. అమ్మమ్మ 30 సంవత్సరాల క్రితం ఒక గుడిలో మొక్కుకుంది. కొడుకు విదేశం నుండి సురక్షితంగా తిరిగి వస్తే ఏదో మొక్కు చెల్లిస్తాను అని ఆవిడ మొక్కుకున్నారు. కానీ వారు క్షేమంగా తిరిగి వచ్చినప్పటికీ ఆ మొక్కు అయితే తీర్చుకోలేదు. ఆ విషయం గుర్తొచ్చి ఆ మొక్కు తీర్చుకున్న తరువాత 6 నెలల లోపే 3 సోదరీమణులకు కూడా సంబంధాలు కుదిరాయి. గరుడ పురాణం చాలా స్పష్టంగా ఖచ్చితంగా చెప్తుంది. దేవతల నుండి తీసుకున్నది తిరిగి ఇవ్వాలి. కాబట్టి ఈరోజు ఒక పని చెయ్యండి. ఇంటి పెద్దలను అడగండి. ఏదైనా పాత మొక్కులు ఉండిపోయినట్లయితే లేదా మీరే స్వయంగా ఏదైనా మొక్కులు మొక్కి మర్చిపోయి ఉంటే వాటిని గుర్తు చేసుకోండి. దీనికన్నా పెద్ద విషయాన్ని కూడా గరుడ పురాణంలో చెప్పారు. ఎవరైతే భగవాన్ శ్రీ మహావిష్ణువును ధ్యానం చేస్తారో, తులసిని అర్పిస్తారో, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే జపం చేస్తారో వారి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా ఆ అడ్డంకులన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోయి అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం మొదలవుతాయి. ఈ మంత్రం ఒక వైబ్రేషన్, ఒక ఇంటెన్షన్. మరియు గరుడ పురాణం ప్రకారం ఇంటెన్షన్ అతి పెద్ద శక్తి. కాబట్టి ఇప్పటి నుండి రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని చెయ్యండి. మిగిలినది భగవంతుడిపై వదిలేయండి. ఇప్పుడు మనం అసలు గరుడ పురాణం ప్రకారం వివాహం ఆలస్యం కావడానికి 7 ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాము. మొదటి నియమము మునుపటి జన్మ కర్మ. దానిని క్షమాపణ మరియు సంస్కారంతో పరిష్కరించాలి. రెండవది పితృదోషం అంటే పూర్వీకులు అతృప్త ఆత్మల ప్రభావము. దానిని శ్రాద్ధము మరియు తర్పణంతో తగ్గించవచ్చు. మూడవది తన స్వభావము అహంకారం మరియు తనతో తాను అంటే ప్రేమ చూపించుకోకపోవడం. దానిని సెల్ఫ్ అవేర్నెస్ తో మార్చాలి. 4 గ్రహాల స్థితి. వాటిని పరిహారాలతో బ్యాలెన్స్ చేయాలి. 5 ఇంటి ఎనర్జీ, కుటుంబ సంస్కారాలు. వాటిని గౌరవము మరియు పాజిటివిటీతో సరిచేసుకోవాలి. 6 మనసులోని అజ్ఞాత భయము, అన్కాన్షియస్ బిలీఫ్. 7 అసంపూర్తి అంటే మనము తీర్చకుండా వదిలేసిన మొక్కులు. వాటిపై శ్రద్ధను నియమిత భక్తితో చెయ్యాలి. కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. గరుడ పురాణంలో అత్యధికంగా ఒక్క విషయాన్ని చెప్పారు. ప్రయత్నం చేస్తే ఈశ్వరుడు మార్గాన్ని చూపిస్తాడు. నడవాల్సింది మాత్రం నువ్వే. పెళ్ళైనా కాకపోయినా నీ జీవితం నీదే. ఆ జీవితాన్ని సంతోషంగా జీవించు. నిన్ను మెరుగుపరుచుకో. అందరితో ప్రేమగా ఉండు. నువ్వు నిజాయితీగా సంతోషంగా ఉంటే ఆ వ్యక్తి కూడా వస్తారు నీ సంతోషంలో భాగం కావడానికి. నీ కోసం సృష్టించబడిన వారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ 7 కారణాలలో ఏది మీకు ఎక్కువగా రిలేట్ అయింది? తదుపరి వీడియోలో కలుద్దాము. జై శ్రీకృష్ణ.